హలో గాయ్స్, వెల్కమ్ టు అజయ్ టిప్స్. నిన్న మనము 20 వరకు క్వశ్చన్స్ డిస్కస్ చేశాము. ఈరోజు 21 నుంచి స్టార్ట్ చేద్దాము. సో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ ఒక రిక్వెస్ట్, ఒక లైక్ కొట్టండి. ఒక లైక్తో స్టార్ట్ చేద్దాం మన అందరము. ఓకే, సో లైక్ కొట్టారని అనుకుంటున్నాను. సో నేను చెప్పే ప్రతి పాయింట్, నేను చెప్పే ప్రతి పదం మీరు కాన్సన్ట్రేషన్తో విని నోట్బుక్ రాసుకుంటే నెంబర్ సిస్టమ్ అనేది మీకు చాలా ఈజీగా అయిపోతుంది. మీకు ప్రతి క్వశ్చన్, ఒక్క క్వశ్చన్ కూడా వదలకుండా అటెంప్ట్ చేసే విధంగా నేను మిమ్మల్ని రెడీ చేస్తాను. మీరు చేయాల్సింది ఒకటి లైక్ కొట్టాలి, షేర్ చేయాలి. మీరు మొబైల్లో చూస్తున్నట్లయితే మీకు కామెంట్ చేస్తున్నప్పుడు అక్కడ మీరు రైట్కి ఇట్లా స్వైప్ చేస్తే హైప్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. హైప్ పైన క్లిక్ చేస్తే చాలండి, మీరు నాకు పెద్ద హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో 21st క్వశ్చన్ చూడండి, ఏమంటున్నాడు ఒక్కసారి శ్రద్ధగా వినండి, అబ్జర్వ్ చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫర్ ఓల్ నెంబర్స్ అంటున్నాడు. సో ఫస్ట్ నేను ఓల్ నెంబర్స్ అంటే ఏంటో రాస్తాను. ఓల్ నెంబర్స్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది. 1, 2, 3, 4 ఇలా వెళ్తూ అప్ టు ఇన్ఫినైట్ వరకు పోతుంది. ఓకే, దే ఇంక్లూడ్ ఫ్రాక్షన్సా? కాదు, ఆప్షన్ ఏ తప్పు. దే ఇంక్లూడ్ నెగిటివ్ నెంబర్సా? నెగిటివ్ నెంబర్స్ అసలే లేవు. దే ఇంక్లూడ్ జీరో అండ్ పాజిటివ్ నెంబర్స్? ఎస్, జీరో ఉంది, పాజిటివ్ నెంబర్స్ ఉంది. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి చూడండి, ఇది స్టార్ట్ ఫ్రమ్ 1 నుంచి స్టార్ట్ అయిందా? లేదు, 0 నుంచి స్టార్ట్ అయింది. సో ఆప్షన్ డి కూడా రాంగ్ ఆన్సర్ నాన్న. క్లియర్? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి, ఏమంటున్నాడు. విచ్ సెట్ ఇంక్లూడ్స్ నెంబర్స్ లైక్ -5, 0, 6. ఇక్కడ మనకు నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి, 0 ఉంది, పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి. సో నేను మీకు ఇంటీజర్స్ గురించి చెప్పేటప్పుడు ఏం చెప్పాను? ఇంటీజర్ స్టార్ట్ ఫ్రమ్ జీరో అండ్ రైట్ సైడ్ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి అప్ టు ఇన్ఫినైట్. 0కి లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి అప్ టు -ఇన్ఫినైట్ వరకు అని చెప్పడం జరిగింది కదా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పాజిటివ్ 0, నెగిటివ్ అనేది ఇంటీజర్సే కదా అయ్యేది. క్లియర్? సో అంతకంటే మించి మనకు ఏమీ లేదు. న్యాచురల్ నెంబర్స్ అంటే 1 నుంచి స్టార్ట్ అయ్యేటివి. సో అందులో మనకు 0 ఉండదు, నెగిటివ్ నెంబర్స్ ఉండవు. సో ఇక్కడ ఇర్రేషనల్ అంటే అసలు సంబంధమే లేదు. ఇక్కడ 3 ఇచ్చిండు కదా, 3 ఇర్రేషనలే కాదు. ఓల్ నెంబర్స్ అంటే ఓల్ నెంబర్స్ 0 నుంచి స్టార్ట్ అయ్యి పాజిటివ్ ఉంటాయి. కానీ ఇక్కడ 0, 6 ఓల్ నెంబర్ కానీ -5 కాదు. సో ఇది కూడా తప్పు. సో ఆ విధంగా కూడా మీరు ఎలిమినేట్ చేసుకోవచ్చు నాన్న. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమంటున్నాడు. విచ్ సెట్ డస్ నాట్ కంటైన్ నెగిటివ్ నెంబర్స్? కింద ఇచ్చిన వాటిలో ఏ సమ్మతిలో రుణాత్మక సంఖ్యలు ఉండవు అని అంటున్నాడు. మీరు ఒకటి గమనిస్తే ఇక్కడ ఇంటీజర్స్లో నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. సో ఈ ఆప్షన్ కాదు. న్యాచురల్ నెంబర్స్లో 1 నుంచి స్టార్ట్ అయితే ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మిగతా అన్నిట్లో నెగిటివ్ నెంబర్స్ ఉంటాయండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ దీస్ ఈజ్ బోత్ అండ్ ఇంటీజర్ అండ్ ఓల్ నెంబర్? ఇంటీజర్ అవ్వాలి, ఓల్ నెంబర్ అవ్వాలి. -4 అనేది ఓల్ నెంబరా? కాదు, ఓల్ నెంబర్ నెగిటివ్ నెంబర్స్ ఉండవు. 3.5 డెసిమల్, ఇది ఓల్ నెంబర్ కాదు, ఇది ఫ్రాక్షన్ అవుతుంది. సో ఓల్ నెంబర్ బి ఒకటి ఉంది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. బ్లైండ్గా పెట్టేసేయాలి. ఓకే, నెక్స్ట్ చూడండి. నేను మీకు చెప్పే క్వశ్చన్స్ అన్నీ రీసెంట్గా 2025లో వచ్చినాయా అండి ఎస్ఎస్సి సిజిఎల్లో. చూడండి, మీరు మళ్ళీ ఏం సార్ ఇంత ఈజీగా ఉన్నాయి అనుకోకండి. కాన్సెప్ట్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీకు ఈజీగా అనిపిస్తున్నాయి ఇవి. ఓకే, అన్ని రీసెంట్గా వచ్చిన ఎస్ఎస్సి సిజిఎల్ క్వశ్చన్సే మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు అండి. ఓకేనా అండి? ఓకే, నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ నాన్ జీరో నెంబర్? నాన్ జీరో అంటున్నా అంటే 0 ఉండకూడదు. సో బి తప్పు, ఖచ్చితంగా 0 ఉండకూడదు. నాన్ జీరో నెంబర్ దట్ బిలాంగ్స్ టు ఎవ్రీ సెట్. అంటే ఆ నెంబర్స్ అనేటివి ఓల్ నెంబర్ అయి ఉండాలి, ఇంటీజర్ అయి ఉండాలి, రేషనల్ అయి ఉండాలి, రియల్ అయి ఉండాలి. అంటే ఇక్కడ మీరు బాగా గమనిస్తే నాన్న, √2 అనేది రేషనల్, సో ఇది కాదు. ఓకే, -1 అనేది నెగిటివ్ నెంబర్, అది ఓల్ నెంబర్ అవ్వదు. -1 ఓల్ నెంబర్ అవ్వదు. సో మిగిలింది మనకి ఏనే కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ నాన్న. క్లియర్? సో నెక్స్ట్ టాపిక్ చూద్దాం, ఏముంది. ఎస్, ప్రైమ్ నెంబర్స్ నాన్న. ప్రైమ్ నెంబర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నాన్న. ప్రధాన సంఖ్యలు అంటాం తెలుగులో. సో నేను ఇక్కడ మీకు ప్రైమ్ నెంబర్స్ టీచ్ చేసే ముందు నేను మీకు కొన్ని థింగ్స్ చెప్తాను. ఏంటంటే నా బెస్ట్ సజెషన్ ఏంటి నాన్న అంటే 1 నుంచి 100 వరకు ప్రైమ్ నెంబర్స్ని మీరు గుర్తుపెట్టుకుంటే చాలా బెటర్ నాన్న. ఓకే, యూ హ్యావ్ టు రిమెంబర్, మైండ్లో ఉండాలి, బై హార్ట్ చేయాలి మీరు. ఎందుకంటే ప్రైమ్ నెంబర్స్లో ప్రాబ్లమ్స్ చాలా లెందీ ఉంటాయి నాన్న. ముందు మీరే చూస్తారు కదా, నేను సాల్వ్ చేస్తున్నప్పుడు చాలా లెందీ ఉంటాయి. ఎందుకంటే ప్రైమ్ నెంబర్స్లో ఎలాంటి షార్ట్ కట్స్ అప్లికేబుల్ అవ్వవు నాన్న. ఓకేనా? సో అందుకే మీరు 1 to 100 వరకు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ప్రైమ్ నెంబర్స్ నేను స్టెప్ బై స్టెప్ కొన్ని పాయింట్స్ రాయిస్తాను. ఏంటి?
స్టెప్ బై స్టెప్ కొన్ని పాయింట్స్ రాసిస్తాను, అది మీరు నోట్బుక్ ఓపెన్ చేసుకొని క్లియర్గా ముందర పెట్టుకోండి నాన్న. ద ఫస్ట్ పాయింట్ ఇన్ ప్రైమ్ నెంబర్స్ నాన్న ఏంటంటే ఫస్ట్ 1 to 50 ప్రైమ్ నెంబర్స్ నేను ఇక్కడ రాస్తాను చూడండి. ఏంటి 1 to 50? 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29. మీరు ఇవన్నీ రాసుకోవాలి నాన్న. 31, 37. ఈ గ్యాప్లో ప్లీజ్ మీరు లైక్ కొట్టండి, ఎవరైనా కొట్టని వాళ్ళు ఉంటే. ఐఎమ్ కైండ్లీ రిక్వెస్టింగ్ నాన్న ప్లీజ్. సో 47. ఓకే, సో మొత్తం ఎన్ని ఉన్నాయి నాన్న? 1 to 50 వరకు ప్రైమ్ నెంబర్స్, 15 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి నాన్న. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ నాన్న. ఓకే, యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. 15 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 15 ప్రైమ్ నెంబర్స్. క్లియర్? తర్వాత ఏంటి చూడండి, 50 to 100 వరకు రాస్తాను ఇప్పుడు. 50 to 100 వరకు ప్రైమ్ నెంబర్స్ రాస్తాను చూడండి. 53తో స్టార్ట్ అవుతుంది. 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, 97. ఇక్కడ మీరు బాగా గమనించండి నాన్న. 50 నుంచి 100 వరకు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి నాన్న? 10 ఉన్నాయి. ఓకే, సో దేర్ ఫోర్ 1 నుంచి 100 వరకు నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 15 + 10, 25 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. ఓకే, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. క్లియర్ నాన్న? సో ఇది నోట్ చేసుకోండి. తర్వాత వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో ఇది రబ్ చేస్తున్నాను. సో ఈ గ్యాప్లో ఎవరైనా లైక్ కొట్టని వాళ్ళు ఉంటే, కామెంట్లో హైప్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ హైప్ చేయండి నాన్న. ఇది మీ ఫ్రెండ్స్ కూడా ఎవరన్నా బాగా మనీ కట్టి పెద్ద పెద్ద కోర్సులు తీసుకోలేని వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అన్న చెప్తున్నాను. మీరు వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ప్లీజ్ షేర్ చేయండి ఈ వీడియో వాళ్ళకు. సో నెక్స్ట్ పాయింట్ ఏంది? నెక్స్ట్ పాయింట్ ప్రైమ్ నెంబర్స్కి 1 అనేది మనకు ప్రైము కాదు, నైదర్ ప్రైమ్ నర్ కాంపోజిట్. ఓకే, ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు నాన్న 1 అనేది. ఓకే, ప్రైమ్ కాదు, కాంపోజిట్ కాదు. కాంపోజిట్ అంటే ఏంటంటారా? కాంపోజిట్ అంటే, సో జనరల్గా మీరు చూడండి, ఇంత ప్రైమ్ నెంబర్ అంటే ఏందో మీకు డెఫినేషన్ చెప్పలేదు కదా, సారీ ఫర్ దట్. ప్రైమ్ నెంబర్ అంటే చూడండి 2 ఫ్యాక్టర్సే ఉంటాయి నాన్న. 2 ఫ్యాక్టర్స్ అంటే జనరల్గా చూడండి ఇక్కడ ఇప్పుడు 2 ప్రైమ్ నెంబర్ అన్నాం, 3 ప్రైమ్ నెంబర్ అన్నాం, 5 ప్రైమ్ నెంబర్ అన్నాం. సో 2కి ఏం ఫ్యాక్టర్స్ ఏమి ఉన్నాయంటే 2 అనేది ఏ టేబుల్ వెళ్తుంది? 1 టేబుల్ వెళ్తుంది అండ్ దాని టేబుల్లోనే వెళ్తుంది. సెల్ఫ్ టేబుల్లో వెళ్తుంది 2 టేబుల్లో. 3 కూడా 1 టేబుల్ వెళ్తుంది, 3 టేబుల్ వెళ్తుంది. 5 కూడా 1 టేబుల్ వెళ్తుంది, 5 టేబుల్ వెళ్తుంది. అంటే ఏ నెంబర్ విచ్ ఇస్ హ్యావింగ్ 1 యాజ్ అ ఫ్యాక్టర్ అండ్ 1 మోర్ ఫ్యాక్టర్ ఇస్ ఇట్ సెల్ఫ్, సచ్ టైప్ ఆఫ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ప్రైమ్ నెంబర్స్. అలాంటి నెంబర్స్ మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఎగ్జాక్ట్గా 2 రూట్స్ ఉంటాయి. సో దీనికి 1 మరియు అదే అనే 2 కారకాలు తప్పునేది ఇది, ఒక నిమిషం అది రబ్ చేస్తాం. కారకాలు మాత్రమే ఉన్నాయి. ఓకే, దాన్ని మనం ప్రైమ్ నెంబర్స్ అంటాం నన్ను. ఓకే, క్లియర్? సో ఇప్పుడు ఈ ఫస్ట్ పాయింట్ మీరు జస్ట్ ప్రైమ్ నెంబర్స్ డెఫినేషన్ చెప్పాను. ఇప్పుడు మీకు అర్థమైందిగా ప్రైమ్ నెంబర్స్ అంటే ఓన్లీ 2 ఫ్యాక్టర్సే ఉండాలి. ఒకటి 1, ఇంకోటి ఆ నెంబర్ ఇట్ సెల్ఫ్. ఓకే, సెకండ్ పాయింట్ చూడండి, ఇక్కడ 1 అనేది ప్రైమ్ కాదు, కాంపోజిట్ కదా, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి నాన్న? స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఈస్ 2, అంతే కదా, చిన్నది 2. తర్వాత ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఏది నాన్న? ఈవెన్ ప్రైమ్ నెంబర్, ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న. ఈవెన్ ప్రైమ్ నెంబర్ మీరు చూసుకున్నట్లయితే, మీరు ప్రైమ్ నెంబర్స్లో నేను మీకు 2 నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పాను. 2, 3, 5 అట్లా, సో అప్ టు ఇన్ఫినైట్ వరకు. సో 2 ఒక్కటి వదిలేసి మిగతా ప్రైమ్ నెంబర్స్ ఇన్ఫినైట్ వరకు అన్ని ఆడ్ నెంబర్స్ ఉంటాయి నాన్న. ఓన్లీ 2 అనేది ఈవెన్ నెంబర్. ఓకే, సో ప్రైమ్ నెంబర్స్లో మనకు ఓన్లీ 1 అండ్ ఓన్లీ ఈవెన్ నెంబర్ ఉంటుంది, అది ఓన్లీ 2 నాన్న. క్లియర్? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మిగతావన్నీ ఆడ్ ఉంటాయి. ఓకే, నోట్ చేసుకోండి. నేను చెప్పేదంతా ప్రతి ఒక్కటి ఓన్గా మీరు నోట్ చేసుకోవాలి, గుర్తుండిపోతుంది నాన్న. ఓకే, స్మాలెస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్ కావాలి ఇప్పుడు. ఆడ్ ప్రైమ్ నెంబర్. సో నేను చూడండి, ప్రైమ్ నెంబర్స్ 2తో స్టార్ట్ అయ్యి 2, 3, 5, 7 అప్ టు ఇన్ఫినైట్ వరకు పోతుంది కదా నాన్న. ఇక్కడ స్మాలెస్ట్ ఆడ్ అన్నాడు. సో ఆడ్ అనేది 3a అండ్ స్మాలెస్ట్ 3a ఇక్కడ. సో 3 అనేది ఆడ్ స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ అవుతుంది.
ఓకే, ఎందుకంటే 2 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి. సో 3 అనేది ఆడ్ నెంబర్, అది కూడా చిన్నది, స్టార్టింగ్ 3తోనే స్టార్ట్ అవుతుంది కదా. సో 3 అనేది ఆడ్ నెంబర్, స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ అవుతుంది. క్లియర్. తర్వాత చూడండి ఇంకో పాయింట్ ఏంటంటే స్మాలెస్ట్ 2 డిజిట్ ప్రైమ్ నెంబర్. స్మాలెస్ట్ 2 డిజిట్ ప్రైమ్ నెంబర్. 2 డిజిట్ అంటే 2 డిజిట్లు ఉండాలి. ఏంటి నాన్న? 11 ఒకటి. ఓకే, 11 ఒకటి. ఓకే, స్మాలెస్ట్ 2 డిజిట్ అది. తర్వాత స్మాలెస్ట్ 3 డిజిట్ ఏంటి? స్మాలెస్ట్ 3 డిజిట్ 101 నాన్న. 3 డిజిట్స్ ఉండాలి, స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఉండాలి. సో 101. ఇవన్నీ మీరు నోట్ చేసుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. తర్వాత లార్జెస్ట్ 2 డిజిట్ నెంబర్ కావాలి నాన్న. లార్జెస్ట్ 2 డిజిట్ నెంబర్. సో వాట్ ఈస్ ద లార్జెస్ట్ 2 డిజిట్ నెంబర్? 97 నాన్న. 98 ప్రైమ్ కాదు, 99 ప్రైమ్ కాదు, 100 3 డిజిట్ అయిపోతుంది కాబట్టి మనకు 97 అనేది లార్జెస్ట్ 2 డిజిట్ ప్రైమ్ నెంబర్. లార్జెస్ట్ 3 డిజిట్ ప్రైమ్ నెంబర్ ఏదవుతుంది? లార్జెస్ట్ 3 డిజిట్ 997 అవుతుంది. ఓకే, 997 ఇస్ ద లార్జెస్ట్ 3 డిజిట్ ప్రైమ్ నెంబర్ నాన్న. సో దిస్ ఈస్ ద సమ్మరీ ఆఫ్ ద ప్రైమ్ నెంబర్స్ నాన్న, వెరీ ఇంపార్టెంట్. సో ముందు ఇంకా కొన్ని కాన్సెప్ట్లు ఉంటాయి, మీకు చెప్తాను ప్రైమ్ నెంబర్స్లోనే. ఒకసారి చూడండి, మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ద లార్జెస్ట్ 3 డిజిట్ ప్రైమ్ నెంబర్ ఇంతకుముందే మనము రాసుకున్నాము. ద లార్జెస్ట్ 3 డిజిట్ ప్రైమ్ నెంబర్ అంటే ఏమని రాసుకున్నాము? 997 కదా రాసుకున్నది ఇంతకుముందే. సో ఇది కూడా 2023 ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ అడగడం జరిగింది. ఓకే, తర్వాత చూడండి ద సమ్ ఆఫ్ ద స్మాలెస్ట్ 3 డిజిట్ ప్రైమ్ నెంబర్. స్మాలెస్ట్ 3 డిజిట్ అంటే 101 అండ్ ద లార్జెస్ట్ 3 డిజిట్. లార్జెస్ట్ 3 డిజిట్ 997. సో 1 + 7 8. సో 8 అంటే ఇక్కడ 8తో ఎండ్ అయ్యేది ఏముంది? ఆప్షన్ బిఏ. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్ నాన్న. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద టోటల్ కౌంట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దెన్ 50. లెస్ దెన్ 50 అంటే 1 నుంచి 50 వరకు మీకు రాపించినప్పుడు కౌంట్ ఎంత అని చెప్పాను? 15 అని చెప్పానా లేదా నాన్న? అంతేనా కదా? ఎస్. సో 15 అని చెప్పాను మీకు. సో మనకు ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ మీకు గుర్తు లేకపోతే ఇక చిన్న లాజిక్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఏందా లాజిక్ అంటే ఫస్ట్ మీరు ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవాలన్నా. ఏంటంటే ఫస్ట్ 44 రాయండి. 44 హాఫ్ ఎంత? 22. ఓకే, 22కి ఒక 10 యాడ్ చేయండి నాన్న, ఏమవుతుంది? 32. ఓకే, 32 తర్వాత 32ని రివర్స్ చేయండి, 23. సో 23 తర్వాత 21 ఒకటి మీరు మైండ్లో పెట్టుకొని రాసేయండి లాస్ట్లో. ఓకే, ఇప్పుడు నేను ఏం చెప్తానంటే ఇదేంటంటే ఇది 1, ఇది 10, ఇది 20, ఇది 30 ఇట్లా రాసుకోండి మీరు ఒక్కొక్క నెంబర్ కింద ఒక్కొక్కటి. ఇది 40, ఇది 50, ఇది 60, 70, 80, 90. ఇక్కడ మనకు లెస్ దెన్ 50 అన్నాడు కాబట్టి 50 ఎక్కడ ఉంది? లెస్ దెన్ 50 కాబట్టి 50 కన్సిడర్ చేసుకోకుండా 40 వరకు యాడ్ చేయండి మొత్తం. 4 + 4 9, సారీ 8, 8 + 2 10, 10 + 2 12, 12 + 3 15. సో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి? 15 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. సో 15 అని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. క్లియర్. సో ఒకవేళ మీకు 30 to 80 అడిగాడు అనుకోండి, 30 ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 2 కాడ, ఇక్కడనే కదా. ఈ 2 నుంచి 80 కాకుండా 70 వరకు తీసుకోవాలి, ఎందుకంటే 80 కన్సిడర్ తీసుకోకూడదు, 70 వరకే తీసుకోవాలి. సో ఇక్కడ 2 + 3 5, 5 + 2 7, 7 + 2 9, 9 + 3 12. సో 12 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి 30 to 80 మధ్యలో. సో ఈ విధంగా మీరు ఈ లాజిక్ని యూజ్ చేయాలి నాన్న. ఓకే, ఏంటి ఆ లాజిక్ మళ్ళీ చెప్తున్నాను. 44 రాయండి, 44ని ఆఫ్ చేయండి, 22కి 10 యాడ్ చేయండి, 32ని రివర్స్ చేయండి, 23 అయినాక స్మాలెస్ట్ నెంబర్ 21, 23 కంటే. ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ నెంబర్ని. క్లియర్ అన్న. ఈ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే, 1 to 100 వరకే ఈ లాజిక్ యూజ్ అయ్యేది, ఓన్లీ 1 to 100 వరకేనన్న. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆర్ఆర్బి టెక్నీషియన్లో అడిగాడు 2024లో. ద సమ్ ఆఫ్ ఆల్ ద ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 51 and 100 అంటున్నాను నాన్న. సో బిట్వీన్ 51 and 100 అంటున్నాడు. ఒకసారి చూడండి మీరు బాగా గమనిస్తే మనకు మీకు నేను ఇంతకుముందు 50 to 100 వరకు ప్రైమ్ నెంబర్స్ రాయించాను కదా. ఏంటి ఆ ప్రైమ్ నెంబర్స్? మనకు ఎలాంటి షార్ట్ కట్ లేదు, అవి రాసుకొని యాడ్ చేసేయాల్సిందే. 59, ఇంకేం చెప్పాను? 61 ఉంటుంది నెక్స్ట్, తర్వాత 67, 71, 73 టకాటక గుర్తుంటే రాసుడు యాడ్ చేసే 79,
79, 83, 89, 97 చెప్పా. సో మీరు ఇక్కడ యూనిట్ డిజిట్స్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఒకటే యాడ్ చేయండి. యూనిట్ డిజిట్ ఎంత వస్తే అదే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఓకే చూడండి 3 + 9 ఎంత మనకు 12, 12 + 1 13, 13 + 7 20, 21, 24, 24 + 9 33, 33 + 3 36, 45, 45 + 7 52. సో యూనిట్ డిజిట్ 2 వస్తుంది కాబట్టి 732 ఈజ్ ద ఆన్సర్. సో ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవాలన్న. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు ఇక్కడ. ఎస్ వెరీ ఇంపార్టెంట్. ఒక నెంబర్ని ప్రైమా కాదా అని మీరు చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తారు? మనకు ఒక టెక్నిక్ ఉంది, అందులో మనకు 3 స్టెప్స్ ఉంటాయి నాన్న. వెరీ లెంతీ ప్రాసెస్ నాన్న, ఇంకా మనం ఏం చేయలేము. సో మనకు వేరే షార్ట్ కట్ అనేది ఏమీ లేదు. ఓకే సో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకసారి మీరు చూడండి, ఒకసారి చెప్తాను. సో లెట్ us కన్సిడర్ ఒక నెంబర్ 137 అనుకుంటాను. ఒక నెంబర్ 137 అనుకుంటాను. సో 137 స్టెప్ 1 నేను ఏం చేస్తాను అంటే 137కి స్టెప్ 1 మనం ఏం చేయాలంటే 137 కంటే జస్ట్ గ్రేటర్ దెన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఏముంది 144 కదా 12 స్క్వేర్. సో 144 కాబట్టి 144కి స్క్వేర్ రూట్ చేయండి, ఎంత వస్తుంది 12 వస్తుంది కదా. ఇప్పుడు ఏం చేయాలి స్టెప్ 1 ఏమో జస్ట్ గ్రేటెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ తీసుకొని దాని స్క్వేర్ రూట్ రాసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే స్టెప్ 2లో ఈ 12 కంటే లెస్ దెన్ మనం ప్రైమ్ నెంబర్స్ రాయాలి. సో 12 వరకు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటే అంతవరకు ప్రైమ్ నెంబర్స్ అవ్వాలి. ఒకవేళ 12 అనేది ప్రైమ్ నెంబర్ అంటే కూడా 12 తీసుకోవాలి. సో 12 ఇక్కడ ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి 12 కంటే తక్కువ వరకు రాసుకోవాలి. సో 2, 3, 5, 7, 11. సో ఈ ప్రైమ్ నెంబర్స్ రాసుకున్నా. స్టెప్ 3 ఏం చేయాలి నాన్న అంటే స్టెప్ 3 ఇప్పుడు ఈ 137 ఉంది కదా, ఈ 137ని ప్రతి నెంబర్తో డివైడ్ చేయాలి. ఇక్కడ ఉన్న నెంబర్స్తో 137/3, 137/5, 137/7, 137/11. సో ఇట్లా మనం డివైడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఏ ఒక్క నెంబరు దీన్ని డివైడ్ చేసి రిమైండర్ 0 వస్తే అప్పుడు ఈ నెంబర్ అనేది ప్రైమ్ అవ్వదు. ఏమవుతుంది? ప్రైమ్ అనేది అవ్వదు. ఒకవేళ ఇక్కడ ఉండే నెంబర్స్ అన్ని దీన్ని డివైడ్ చేయలేకపోయింది అనుకోండి, రిమైండర్ 0 రాలేదనుకోండి, అప్పుడు ఈ నెంబర్ ప్రైమ్ అవుతుంది. ఓకే డివైడ్స్, if any number divides then that is not equal to prime. Okay not divides, any number if not divides then that is called prime number. మీరు బాగా గమనించండి, 2తో డివైడ్ అవ్వదు, 3తో డివైడ్ అవ్వదు, 5తో అసలే డివైడ్ అవ్వదు, 7తో అసలే డివైడ్ అవ్వదు, 11తో కూడా డివైడ్ అవ్వదు. సో ఇది ఈ నెంబర్ ఇక్కడ వచ్చిన నెంబర్స్తో దేంతో డివైడ్ అవుతలేదు కాబట్టి 137 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుంది నాన్న. 137 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుంది నాన్న. ఓకే అండర్స్టూడ్, వెరీ ఈజీ. స్టెప్ 1 ఏం చేయాలి, 137 కంటే జస్ట్ గ్రేటర్ దెన్ ఒక నెంబర్ తీసుకోవాలి. ఇది ఏం నెంబర్? పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ తీసుకోవాలి. జస్ట్ గ్రేటర్ దెన్ ఒకటి పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ తీసుకోవాలి, దానికి స్క్వేర్ రూట్ చేయాలి, 12 వస్తుంది. అప్పుడు 12 వరకు మనం ప్రైమ్ నెంబర్స్ రాసుకోవాలి. ఒకవేళ ఇక్కడ 13 ఉందనుకోండి, ఖచ్చితంగా 13 కూడా తీసుకోవాలి. సో 12 ఉంది కాబట్టి 12 అనేది ప్రైమ్ కాదు కాబట్టి 12 కంటే తక్కువ వరకు తీసుకోవాలి. తర్వాత ఇక్కడ వచ్చిన నెంబర్స్ అన్నిటితోనే ఈ నెంబర్ డివైడ్ చేయాలి. ఏ ఒక్క నెంబర్తో డివైడ్ అయినా అది ప్రైమ్ అవ్వదు. ఒకవేళ ఏ నెంబర్తో డివైడ్ అవ్వకపోతే అది ప్రైమ్ అవుతుంది. ఓకే దిస్ ఈస్ ద టెక్నిక్ టు ఫైండ్ ఏ ప్రైమ్ నెంబర్ నాన్న. ఐ హోప్ యు ఆర్ వెరీ 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 మచ్ క్లియర్ నాన్న. ఓకే వెరీ మచ్ క్లియర్. ఓకే సో నెక్స్ట్ చూద్దాం మనం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏమంటుండో. ఓకే డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు మీకు చెప్పిన ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది. సో మనం ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. సో క్వశ్చన్ చూడండి, ప్రైమ్ నెంబర్స్ పైన ఏ విధంగా అడుగుతాడో మీకు ముందే చెప్పాను. ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయి ఉండండి. ప్రైమ్ నెంబర్స్ పైన ప్రాబ్లమ్స్ లెందీగా ఉంటాయి. మీరు క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా చేయగలిగితే ఈ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తారు. ఓకే 30th క్వశ్చన్ చూడండి ఏమంటుండో. కింది సంఖ్యలలో పరిగణించండి, పై సంఖ్యలలో ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయని అడుగుతున్నాడు. సో హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ అంటాడు ఈ మూడిట్లో. సో ప్రైమ్ నెంబర్స్ అలా తెలుసుకోవాలంటే మీకు టెక్నిక్ చెప్పాను. ఏంది 437 చూసుకోండి ఫస్ట్. దానికంటే జస్ట్ గ్రేటర్ దెన్ ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంది 441. జస్ట్ గ్రేటర్ దెన్ ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటది 441 కదా. 441ని మీరు స్క్వేర్ రూట్ చేస్తే మీకు 21 వస్తుంది. సో 21 వరకు ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ మనం ఏం చేయాలి, రాసుకోవాలి. ఓకే 5, 7,
11, 13, 17, 19. ఇప్పుడు మీరు బాగా గమనిస్తే ఇక్కడ 437 అనేది 2లో పోదు, 3లో పోదు, 5లో పోదు, 7లో పోదు, 11లో పోదు, 13లో పోదు, 17లో పోదు, 19లో పోతుంది 19 టేబుల్లో. ఓకే, సో అప్పుడు ఇది ప్రైమ్ అవ్వదు. ఒక దాంట్లో డివైడ్ అవుతుందంటే అది ప్రైమ్ అవ్వదు, నాట్ ఏ ప్రైమ్. తర్వాత 797 తీసుకోండి. తర్వాత 797. సో 797 కంటే జస్ట్ గ్రేటర్ దెన్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయింది 841. ఓకే, సో 841కి మనకు పర్ఫెక్ట్ స్క్వేర్ ఒక స్క్వేర్ నెంబర్ అయింది 29 స్క్వేర్ 841. ఓకే, ఇప్పుడు 29 వరకు మీరు ప్రైమ్ నెంబర్స్ రాసుకోండి. ఆల్రెడీ 19 వరకు ఇక్కడ రాసాము. 19 తర్వాత మనకు ఏమొస్తుంది, 23 వస్తుంది. తర్వాత 29 కూడా ప్రైమ్ నెంబర్ కాబట్టి అది కూడా ఇంక్లూడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మీరు బాగా గమనిస్తే 797 అనేది 2లో పోదు, 3లో పోదు, 5లో పోదు, 7లో పోదు, 11, 13, 17, 19, 23లో పోదు, 29లో పోదు. ఓకే, ఇది నేను ఆల్రెడీ చేశాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను చేస్తున్నాను. మీరు క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా ఉండి 17 టేబుల్, 19 టేబుల్, 23 టేబుల్ మీరు ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేస్తే మీరు ఈజీగా ఫైండ్ చేయొచ్చు. సో ఇది ప్రైమ్ నెంబర్, ఇది ప్రైమ్ నెంబర్. క్లియర్? సో నెక్స్ట్ ఏముంది, 1073. సో 1073కి జస్ట్ గ్రేటర్ దెన్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయింది 1089. సో దీనికి స్క్వేర్ రూట్ చేస్తే ఏమొస్తుంది మనకు 33 వస్తుంది కదా, 33. ఇప్పుడు 33 వరకు మనం ప్రైమ్ నెంబర్స్ రాయాలి. ఆల్రెడీ 29 వరకు రాసినాం. సో 29 తర్వాత జస్ట్ ఇంకో 31 ఉంటుంది ప్రైమ్ నెంబర్. 33 అనేది ప్రైమ్ కాదు కాబట్టి సో ఇప్పుడు ఈ 1073 అనేది 2లో వెళ్తుందా ఎందులో వెళ్తుందో చూసుకోవాలి మీరు. సో ఇక్కడ ఈ 1073 అనేది మనకు 29 టేబుల్ వెళ్తుంది. మనకు 29లో క్యాన్సలేషన్ అవుతుంది అది క్లియర్గా. సో ఇది ప్రైమ్ అనేది కాదు, నాట్ ప్రైమ్. 1073 ఈజ్ నాట్ ప్రైమ్. సో ఇక్కడ మనకు ఫస్ట్ది నాట్ ప్రైమ్ అయింది, సెకండ్ది నాట్ ప్రైమ్ అయింది. సో హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ నెంబర్స్ ఆఫ్ ప్రైమ్? మూడింట్లో ఫస్ట్ది ప్రైమ్ కాదు, లాస్ట్ ప్రైమ్ కాదు, ఓన్లీ 2 ప్రైమ్. సో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయని అడుగుతుంది, ఓన్లీ ఒకటే ప్రైమ్ నెంబర్ కదా. సో ఓన్లీ 1 ప్రైమ్ నెంబర్, ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా అయితే మనం సాల్వ్ చేసుకోవాలి. ఇంకా ఎలాంటి షార్ట్ కట్ అయితే లేదు నాన్న దీనికి. ఓకేనా? ఒకవేళ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి, అందరూ నేర్చుకుంటారు ఈవెన్. ఓకే, సో ఇప్పటివరకు ఏమైనా లైక్ కొట్టాలంటే ప్లీజ్ లైక్ కొట్టండి నాన్న. కామెంట్ బాక్స్లో హైప్ అనే సింబల్ ఉంటుంది, హైప్ పైన నొక్కండి, మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి. ఓకే, 31st క్వశ్చన్ చూడండి ఏమంటుండు మనకు. 31st, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ ప్రైమ్ నెంబర్ అంటుండు. ఇందులో ప్రైమ్ నెంబర్ ఏది ప్రైమ్ నెంబర్ అంటున్నాడు. ఓకే, సో మీరు బాగా గమనిస్తారా ఇక్కడ 437 అనేది మనకు 19 టేబుల్ వెళ్తుంది. ఇంతకుముందు చూసాం మనం కదా, 437 అనేది 19 టేబుల్లో వెళ్తుంది కాబట్టి అది ప్రైమ్ కాదు, అది ప్రైమ్ కాదు. 161 అనేది మనకు 7 టేబుల్లో వెళ్తుంది కాబట్టి ఇది కూడా ప్రైమ్ కాదు. ఓకే, 221 అనేది మనకు ఏ టేబుల్ వెళ్తుంది అన్న, 13 టేబుల్ వెళ్తుంది కదా, సో ఇది కూడా ప్రైమ్ కాదు. 373 అనేది మనకు ఓన్లీ 1 టేబుల్ వెళ్తుంది అండ్ 373 టేబుల్ వెళ్తుంది. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇది మనకు ప్రైమ్ నెంబర్. ఓకే, సో ఈ విధంగా మీరు సాల్వ్ చేసుకోవాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అన్నాడు. ఈసారి ఏది ప్రైమ్ నెంబర్ కాదు అని అంటున్నాడు నాన్న. సో మీరు ఒకసారి బాగా గమనించండి నాన్న, ఇక్కడ ఆప్షన్స్ మీరు గమనిస్తే ఏది ప్రైమ్ నెంబర్ కాదు అంటుండు అంటే జనరల్గా 3 ప్రైమ్ నెంబర్లు, ఒకటి ప్రైమ్ నెంబర్ కాదు అంటుండు. సో ఇక్కడ మీరు గమనిస్తే ఏ దానికైతే మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయో అదే ప్రైమ్ నెంబర్ కాదు కదా. సో మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. సో ఇక్కడ అన్ని 1 యూనిట్ డిజిట్లు 1 ఉంది. సో ఏదైతే నెంబరు 11లో కానీ 21లో కానీ 31లో కానీ 41లో కానీ సో 11కి ఎంత మల్టిప్లై చేస్తే మనకు యూనిట్ డిజిట్ 1 వస్తుంది, ఖచ్చితంగా 1తో ఎండ్ అయ్యే నెంబర్ మల్టిప్లై చేయాలి. అంటే 11 తీసుకోండి, 21 తీసుకోండి, 31 తీసుకోండి, 41 తీసుకోండి. ఓకే, ఇక్కడ మీరు ఇప్పుడు బాగా గమనిస్తే ఇక్కడ క్లియర్గా ఒకసారి మీరు 41 ఇంటూ 21, ఈ 41 ఇంటూ 21 ట్రై చేద్దాం ఫస్ట్ మనం. సో 41 ఇంటూ 21 ట్రై చేయండి. 1 1 జా 1, 1 4 జా 4, 2 1 జా 2, 2 4 జా 8. సో 1 ఇది ఎంత అవుతుంది, 4 6 861. సో 861 ఆప్షన్లో లేదు. సో 41 ఇంటూ 31 ట్రై చేయండి. 41 ఇంటూ 31 ట్రై చేయండి. 1 1 జా 1, 1 4 జా 4, 3 1 జా 3, 3 4 జా 12, 1 7 2 1, 1 2 7 చూడండి. సో 1 2 7 అనేది 1 టేబుల్లో పోతుంది, 1 2 7 1 టేబుల్లో వెళ్తుంది అండ్
41 టేబుల్లో కూడా వెళ్తుంది. 41 ఇంటూ 31 41 31 సో ఇది ప్రైమ్ నెంబర్ కాదు, మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో నేను ఎందుకు ఈ వన్లు తీసుకున్నాను అంటే యూనిట్ డిజిట్ 1 ఉంది కాబట్టి బ్లైండ్గా మీరు చూడండి, బిగ్ నెంబర్ ఉంది, బిగ్ నెంబర్ ఉంటే మీరు 11 21తో చేస్తే వేస్ట్. సో మీరు ఏం చేయాలి, ఫస్ట్ 41కి ఒక్కొక్కటి చేయండి. 41 ఇంటూ 21 చేస్తే మనకు 3 డిజిట్ నెంబర్ వచ్చింది, కానీ 4 డిజిట్ నెంబర్ ఉంది ఇక్కడ. సో అందుకే నేను 31 తీసుకున్నాను. నెక్స్ట్ టైం చూద్దాం వస్తుందా రాదా అనేది. ఈ విధంగా మినిమం కామన్ సెన్స్, మన లాజిక్, మన మైండ్ అనేది ఈ విధంగా థింక్ చేస్తేనే మనం ఆన్సర్ అయితే చేయగలుగుతాం నాన్న. సో నాట్ ఏ ప్రైమ్ అన్నాడు కాబట్టి దీనికి మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ నాన్న. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. చూడండి ఒకసారి ఏమంటుండు, ఇఫ్ k² + 3 అండ్ k³ + 5 ఆర్ ప్రైమ్ నెంబర్స్ దెన్ వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ k. ఓకే, k ఎంత పెడితే మనకు ఇక్కడ 2 ప్రైమ్ నెంబర్స్ వస్తాయి అంటుండు. సో ఇక్కడ మీరు ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ యూజ్ చేయండి, ఇక్కడ ఈజీగా అయిపోతుంది. ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్. సో వాట్ ఈస్ ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్? ఫస్ట్ నెంబర్ తీసుకోండి, ఇక్కడ k ప్లస్లో సబ్స్టిట్యూట్ చేయండి. k ఫైండ్ చేయమంటున్నాడు కాబట్టి సో ఫస్ట్ నెంబర్ 2 తీసుకుందాం. ఫస్ట్ k వాల్యూ. సో 2² ఎంత 4 4 + 3 7 అండ్ k³ అంటే 2³ 8 8 + 5 ఎంత 13. సో 7 and 13 2 ప్రైమ్ నెంబర్సా కదా? ఎస్, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. మిగతా మీరు పెట్టండి k ప్లస్లో, మీకు 2 ప్రైమ్ నెంబర్స్ రావు. ఇక్కడ 2 ప్రైమ్ నెంబర్స్ అన్నాడు చూడండి ఇక్కడ. క్లియర్. సో ఫస్ట్ ఆప్షనే లక్కీగా మనకు సక్సెస్ వచ్చింది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. k = 2 దెన్ దిస్ 2 నెంబర్స్ విల్ బికమ్ ప్రైమ్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు, ద నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లయింగ్ బిట్వీన్ 400 అండ్ 430 అంటున్నాడు. సో ఇది చాలా లెందీ క్వశ్చన్ నాన్న, చాలా లెందీ క్వశ్చన్, చాలా టైం టేకింగ్ ప్రాసెస్. సో మనకు ఒకటే మెథడ్ ఉంది, ఏంది? 400 నుంచి 430 వరకు ఫస్ట్ అన్ని ఆడ్ నెంబర్స్ రాయండి. ఎందుకు ఆడ్ నెంబర్స్ అంటున్నాను? మనకు ప్రైమ్ నెంబర్స్లో ఓన్లీ 2 అనేది ఈవెన్ నెంబర్, మిగతావన్నీ ఆడ్ ఉంటాయి కదా. అందుకే నేను అన్ని ఆడ్ నెంబర్స్ రాయమంటున్నాను. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నాన్న? 400 నుంచి. సో 400 నుంచి అంటే మనకు 401 ప్రైమే, 403, ఓకే, 405, 407, 409, 411, 413, 415, 417, 419, 421, 423, 425 అన్ని ఆడ్ నెంబర్స్ రాస్తున్నా. 427, 429. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి మనం? మీరు బాగా గమనించండి, ఇక్కడ 400 అంటుండు. 400 కంటే జస్ట్ ఎబో పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఏముంది? 441 కదా. 441 ఒక స్క్వేర్ రూట్ అయింది 21. సో ఇప్పుడు 2 నుంచి 3, 5, 7, 11, 13, 17, 19. సో ఈ విధంగా మీరు వేసుకొని 21కి లెస్ దెన్ వరకు ఈ ప్రైమ్ నెంబర్స్తో ప్రతిదీ మీరు చెక్ చేయాలి ఏది డివైడ్ అవుతుందో. సో ఏదైతే డివైడ్ అవ్వదో అవే ప్రైమ్ నెంబర్స్. సో ఈ విధంగా మీరు చూసుకున్నట్లయితేనన్నా, మీరు ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకున్నట్లయితే మీకు 401 ఏ నెంబర్స్తో డివైడ్ అవ్వదు, 409 కూడా ఏ నెంబర్స్తో డివైడ్ అవ్వదు, 419 కూడా ఏ నెంబర్స్తో డివైడ్ అవ్వదు, 421 కూడా ఏ నెంబర్స్తో డివైడ్ అవ్వదు. మిగతావన్నీ డివైడ్ అవుతాయి. చూడండి, ఇది 5 టేబుల్లో పోతుంది జనరల్గా. సో ఎందుకంటే 5 ఎండింగ్ విత్ 5 కాబట్టి అది ప్రైమ్ నెంబర్ కాదు అది. ఓకే, 403 కూడా మనకు 3 టేబుల్లో పోతుంది, 407 కూడా ఒక టేబుల్ వెళ్తుంది, 411 పోతుంది, 413 పోతుంది, 425 5 టేబుల్లో పోతుంది. సో ఇవన్నీ ఏ ఒక టేబుల్ వెళ్తాయి. 415 కూడా 5 టేబుల్ వెళ్తుంది. ఓకే, ఈ 3 టేబుల్ వెళ్తుంది, 427 ఆ విధంగా. సో ఈ 4 మనకు ఏ టేబుల్లో వెళ్ళదు. ఏ టేబుల్లో ఇక్కడ ఇచ్చిన ప్రైమ్ నెంబర్స్లలో ఏ టేబుల్లో కూడా ఈ నెంబర్స్ అనేటివి డివైడ్ అవ్వవు. సో ఇక్కడ ద నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లయింగ్ బిట్వీన్ అంటే ఎన్ని తీసుకోవచ్చు? 1, 2, 3, 4 తీసుకోవచ్చు. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. కొద్దిగా లెందీ ప్రాసెస్ నాన్న, మనం ఏం చేయలేం. ప్రైమ్ నెంబర్స్ అనేటివి లెందీ ప్రాసెస్. క్లియర్. సో మీకు నేను కాన్సెప్ట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రైమ్ నెంబర్స్తో వచ్చే చిక్కే ఇది. మనకు క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా రావాలి, మైండ్ యూజ్ చేయాలి. క్లియర్. నెక్స్ట్ చూద్దాం. ఫైండ్ ది ప్రైమ్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఫాలింగ్ బిట్వీన్ 466 and 476 ఇంక్లూడింగ్ దీస్ 2 నెంబర్స్. ఈ రెండు కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయని అడుగుతున్నాడు నాన్న. సో మళ్ళీ మనం 466 to 476 10 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి వాటి మధ్యలో అన్ని ఆడ్ నెంబర్స్ రాసుకుందాం. సో 467,
ఎందుకంటే 466 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, 476 కూడా ప్రైమ్ నెంబర్ కాదు, కాబట్టి ఆ రెండు మీరు ఇంక్లూడ్ చేసుకోకండి. ఇంక్లూడ్ చేయమన్నాడు, ఎప్పుడు ఇంక్లూడ్ చేయాలి, అవి కూడా ఒకవేళ ప్రైమ్ అయితే ఇంక్లూడ్ చేయమన్నాడు. సో వాటి మధ్యలో రాసుకుందాం. 469 అన్ని ఆడ్ నెంబర్స్ రాస్తాను. 471, 473, 475. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, 466 కంటే జస్ట్ గ్రేటర్ పర్ఫెక్ట్ స్క్వేర్ 484. సో దీని వాల్యూ ఎంత, 22 స్క్వేర్ ఇది. ఓకే, సో 20, 2, 5, 2, 3, 5 అప్ టు 19 వరకు ప్రతి దాంట్లో డివైడ్ చేసుకుంటూ వెళ్ళండి. చూడండి, మీరు ఇక్కడ గమనిస్తే ఈ నెంబరు దేంట్లో డివైడ్ అవ్వదు, 2 నుంచి 19 వరకు ప్రైమ్ నెంబర్స్తో డివైడ్ చేస్తే. సో 471 అనేది మనకు 3 టేబుల్లో వెళ్తుంది, 473 అనేది 11 టేబుల్ వెళ్తుంది, 475 అనేది 5 టేబుల్ వెళ్తుంది. సో మనకి ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, ఎగ్జాక్ట్గా 2. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్? ఇక్కడ ఇచ్చిన 466 కంటే జస్ట్ గ్రేటర్ ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ తీసుకొని దాని పర్ఫెక్ట్ స్క్వేర్ ఇక్కడ రాసుకొని దానికంటే తక్కువ ప్రైమ్ నెంబర్స్, దానికంటే తక్కువ కాదు దాని వరకు, సో ఇంక్లూడింగ్ 22 కూడా, కానీ 22 ప్రైమ్ కాదు కాబట్టి తీసుకుంటలేను నేను, అంతే తేడా. ఓకే, సో ప్రతి దాంతో డివైడ్ చేయాలి. ఏవైతే నెంబర్స్ డివైడ్ చేయవో, ప్రతి నెంబర్తోనే డివైడ్ అవ్వకపోతే అది మనకు ప్రైమ్ నెంబర్ అవుతుంది. ఓకే, ఇక్కడ అలా 2 నెంబర్లు ఉన్నాయి. క్లియర్ నాన్న? ఓకే, ఆ 36th క్వశ్చన్ నాన్న. ఇక్కడ నుంచి మీకు ఒక స్పెషల్ లాజిక్ ఉంటుందన్న, వెరీ 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 ఇంపార్టెంట్ స్పెషల్ లాజిక్. సో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి, నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను నాన్న. ఏందా స్పెషల్ లాజిక్ అంటే, ఈ ప్రాబ్లం డిస్కస్ చేసే ముందు నేను మీకు ఆ కాన్సెప్ట్ అనేది ఇక్కడ రాపిస్తాను, నోట్బుక్లో క్లియర్గా నోట్ చేసుకోండి. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ నాన్న. సో లాజిక్ ఏంటంటే నాన్న, జనరల్గా మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏమన్నా 2 ఆడ్ నెంబర్స్ని యాడ్ చేయండి. ఏమన్నా 2 ఆడ్ నెంబర్స్ యాడ్ చేస్తే మీకు ఏమొస్తుంది రిజల్ట్? ఫర్ ఎగ్జాంపుల్ 3 ఒక ఆడ్ నెంబర్ ప్లస్ 5 ఒక ఆడ్ నెంబర్, యాడ్ చేస్తే 8 వచ్చింది, అంటే ఈవెన్ నెంబర్ వచ్చింది కదా. సో 2 ఆడ్ నెంబర్స్ యాడ్ చేస్తే మనకు ఖచ్చితంగా ఈవెన్ నెంబర్ వస్తుంది. ఓకే, 2 ఈవెన్ నెంబర్ని యాడ్ చేయండి, 2 ఈవెన్ నెంబర్స్ని యాడ్ చేయండి మీరు, 2 ఈవెన్ నెంబర్స్ని, ఏమొస్తుంది 2 + 4 ఎంత 6. సో మళ్ళీ ఈవెన్ నెంబర్ వచ్చింది అన్న. ఓకే, తర్వాత ఒక ఈవెన్ యాడ్ చేయండి, ఒకటి 3 ఒకటి 2 ఎంత వచ్చింది 5, అంటే ఆడ్ నెంబర్. సో మీరు ఇక్కడ బాగా గమనిస్తే నాన్న, 2 ఆడ్లు మనకు ఈవెన్ ఇచ్చాయి, 2 ఈవెన్లు యాడ్ చేస్తే ఈవెన్ ఇచ్చింది, ఒక ఆడ్ ఈవెన్ యాడ్ చేస్తే ఆడ్ ఇచ్చింది. ఓకే, ఇవి మీరు మైండ్లో పెట్టుకోండి నాన్న. ఓకే, ఇక్కడ మనకు 3 వేరియబుల్స్ ఇచ్చిండు, ఇక్కడ 3 వేరియబుల్స్ ఇచ్చిండు, ఇంకా 2 వేరియబుల్స్ గురించి డిస్కస్ చేసిన, ఇప్పుడు 3 వేరియబుల్స్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి ఒకసారి 3 వేరియబుల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో x + y + z = ఈవెన్ అవ్వాలి, ఎందుకంటే మీకు ఇక్కడ 100 అనేది ఈవెన్ నెంబర్, నెక్స్ట్ క్వశ్చన్లో మీకు 70 అనేది ఈవెన్ నెంబర్. ఓకే, అండ్ దాని తర్వాత ఇక్కడ ఇది 38. ఓకే, తర్వాత ఓకే, మూడిట్లో మనకి ఈవెన్ నెంబర్స్ ఇచ్చాడు, ఈ క్వశ్చన్లో మనకు ఈవెన్ నెంబర్స్ ఇస్తాడు. ఓకే, సో అక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 3 ఆడ్లు తీసుకుంటాను, 3 ఆడ్ నెంబర్స్ తీసుకుంటాను. 3 ఆడ్ నెంబర్స్ ఒకసారి చూడండి, ఆడ్ ప్లస్ ఆడ్ మనకి ఏమొచ్చింది, ఇక్కడ ఈవెన్ వచ్చింది. సో ఈవెన్, మళ్ళీ ఈవెన్ ప్లస్ ఆడ్ చేయాలి కదా, ఈవెన్ ప్లస్ ఆడ్ ఎంత వచ్చింది, ఆడ్ వచ్చింది. సో ఈ రిజల్ట్ ఏమొస్తుంది, ఆడ్ వస్తుంది. సో నాట్ సాటిస్ఫైడ్, ఎందుకంటే ఈవెన్ రావాలి మనకు. ఓకే, ఇప్పుడు తర్వాత ఏం ట్రై చేద్దాం మనము, ఒకటి ఈవెన్ తీసుకుందాం, మిగతా 2 ఆడ్లు తీసుకుందాం. ఒక ఈవెన్ ప్లస్ ఆడ్ ప్లస్ ఆడ్, ఈవెన్ ఆడ్ ఏమవుతుంది చూడండి, ఈవెన్ ఆడ్ అవుతుంది. సో ఆడ్, మళ్ళీ ఆడ్ ప్లస్ ఆడ్ ఏమవుతుంది, ఈవెన్. సో ఇది సాటిస్ఫై చేసింది, ఇది మనకు సాటిస్ఫై చేసింది. ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఇప్పుడు మనం ఎట్లా సాల్వ్ చేద్దామంటే, మీకు ఆల్రెడీ మీకు చెప్పాను, ప్రైమ్ నెంబర్స్లో ఒకటే ఒక ఈవెన్ నెంబర్ ఉంటుంది. ఏంటది ఈవెన్ నెంబర్? 2. ప్రైమ్ నెంబర్స్లో 2 అనేది ఒకటే ఈవెన్ నెంబర్ ఉంటుంది, 2 అనేది ఒకటే ఈవెన్ నెంబర్ ఉంటుంది. సో ద సమ్ ఆఫ్ 3 ప్రైమ్ నెంబర్స్ ఈస్ 100. ఒకటి 2, ఎందుకంటే ఈస్ 100. ఫర్ ఎగ్జాంపుల్ x + y + z = 100 అన్నాడు.
ఈ 3 ప్రైమ్ నెంబర్స్ అంటుండు కదా. ప్రైమ్ నెంబర్స్ అంటే 100 అనేది ఈవెన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇందులో ఏమన్నా 2 ఆడ్ అవ్వాలి, ఒకటి ఈవెన్ అవ్వాలి. సో నేను ఎక్స్ అనేది ఈవెన్ తీసుకుంటా, ఈవెన్లో ఒకటే ప్రైమ్ ఉంది కాబట్టి 2 తీసుకుంటా. ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 100 నాన్న. సో ఇక్కడ నుంచి వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు ఏమవుతుంది 98 అవుతుంది, అంతే కదా. ఈక్వేషన్ 1 నాన్న. తర్వాత ఏమంటాం చూడండి, 1 నెంబర్ ఈస్ గ్రేటర్ దెన్ ద అనదర్ నెంబర్ బై 36. అంటే 2 నెంబర్ల మధ్యలో డిఫరెన్స్ 36 ఉంది. ఒక నెంబర్ ఎక్స్ అనుకుంటే ఇంకో నెంబర్ ఎక్స్ ప్లస్ 36 అంటున్నాడు. అంటే ఈ రెండింటిని మైనస్ చేస్తే ఏమొస్తుంది 36. అంటే ఒక నెంబర్ ఎక్స్ అనుకున్నాము, ఒకటి వై ఒకటి జెడ్ ఉంది కదా. సో వై మైనస్ జెడ్ డిఫరెన్స్ ఏమవుతుంది ఇప్పుడు 36 అవుతుంది. ఈక్వేషన్ 2 నాన్న. ఇప్పుడు 2 ఈక్వేషన్లు యాడ్ చేయండి, యాడ్ చేస్తే ఏమవుతుంది వై ప్లస్ వై 2y ప్లస్ జెడ్ మైనస్ జెడ్ 0. 98 ప్లస్ 36 ఎంత అవుతుంది మనకు 134, అంతే కదా 134. ఇప్పుడు 2 1s 2 6 12 2 7. సో y అనేది 67 వచ్చింది. y 67 వస్తే z మనకు y 67 వస్తే z ఎంత వస్తుంది 98 మైనస్ 67 కదా. సో ఎంత అవుతుంది, ఇది 1, ఇది 31. సో z ఈక్వల్ టు 31. ఇంకో ప్రైమ్ నెంబర్ ఏం తీసుకున్నాం x 2. సో మనకు 3 ప్రైమ్ నెంబర్లు వచ్చినాయి. సో మూడిట్లో మనకి ఏం అడుగుతుండు, ఫైండ్ ద లార్జెస్ట్ అంటున్నాడు. సో లార్జెస్ట్ ఏముంది ఇక్కడ 67 కదా. సో 67 ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్, దిస్ ఈస్ ద కాన్సెప్ట్ నాన్న. మీకు ఈ కాన్సెప్ట్ ఐడియా ఉంటే, ఈ కాన్సెప్ట్ ప్లస్ ఈ కాన్సెప్ట్ ఐడియా ఉంటే అది మీరు ఈజీగా సాల్వ్ చేస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒకసారి సాల్వ్ చేద్దాం. సో ప్లీజ్ ఈ కాన్సెప్ట్ నచ్చినట్లయితే లైక్ కొట్టండి అన్న, హైప్ చేయండి. నాకు మా టీచింగ్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చుంటే ఓకే. సో ఈ క్వశ్చన్ ఏమంటాం చూడండి, ఎక్స్ వై జెడ్ ఆర్ డిస్టింక్ట్ ప్రైమ్ నెంబర్స్ అంటుండు, అంటే డిఫరెంట్ ప్రైమ్ నెంబర్స్ అంటుండు. వేర్ ఎక్స్ లెస్ దెన్ వై లెస్ దెన్ జెడ్. ఈ కండిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నాన్న. ఏమి ఇస్తున్నాడు, ఎక్స్ లెస్ దెన్ వై లెస్ దెన్ జెడ్ అంటున్నాడు. ఇఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్, ఇది 2 కాదు నాన్న, 2 తీసేయండి. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 70. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ జెడ్ అంటున్నాడు. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ జెడ్ అంటున్నాడు. ఇక్కడ మీరు బాగా గమనించండి, 70 అనేది కూడా మనకి ఈవెన్ నెంబర్. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 70. ఓకే, ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ జెడ్ ఒక వాల్యూ అడుగుతుంది కాబట్టి మీరు మళ్ళీ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ 70 ఈవెన్ నెంబర్ అవ్వాలంటే 2 ఆడ్ ఉండాలి, ఒకటి ఈవెన్ ఉండాలి. సో మళ్ళీ నేను ఎక్స్ అనేది 2 తీసుకుంటాను. తర్వాత వై ప్లస్ జెడ్ ఏమవుతుంది, వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 70. సో ఇక్కడ మీరు బాగా గమనించండి, వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 68 అవుతుంది, అంతే కదా. ప్లస్ 2 అటు సైడ్ పోతే -2 అవుతుంది, అంతేనే కదా. ఎస్. ఇప్పుడు నేను ఏం చెప్తానంటే నాన్న, ఒకటి మీరు బాగా గమనించండి, ఇక్కడ మనకి ఇంకో కండిషన్ ఏమి ఇవ్వలేదు. మనకి ఇచ్చిన కండిషన్ ఏంది, ఇది ఒకటే నాన్న. మనకి ఇచ్చిన కండిషన్ ఇది ఒకటే. సో ఇక్కడ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 68 అంటే ఏమన్నా 2 ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటే 68 రావాలి నాన్న. మనకు 68 రావాలంటే మీరు ఆలోచించండి, నాకు ఎమ్మడే 31 37 గుర్తొచ్చింది, ఎందుకంటే 2 యాడ్ చేస్తే 68, ఆ 2 ప్రైమ్ నెంబర్స్. సో ఇది 31 తీసుకుంటా, ఇది 37 తీసుకుంటా. ఎందుకంటారా, ఆల్రెడీ మనం ఎక్స్ 2 తీసుకున్నాం, 2 అనేది లెస్ దెన్ వై ఏం తీసుకున్నా 31 తీసుకున్నా, 31 లెస్ దెన్ 37. సో ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది నెంబర్స్కి. 2 అనేది 31 కంటే తక్కువనే ఉంది, 31 అంటే 37 కంటే తక్కువనే. సో దిస్ కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్. సో 31 37 ప్లస్ చేస్తే 68 కూడా వచ్చింది. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ జెడ్, ఇక్కడ మళ్ళీ జెడ్ ప్లేస్లో ఏముంది నాన్న, జెడ్ ప్లేస్లో ఏముంది 37 ఉంది. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ నాన్న. మినిమం బేసిక్ కామన్ సెన్స్ మన మైండ్ పెట్టాలి ప్రైమ్ నెంబర్స్ పైన. ఓకే, అర్థమైందా? ఎవరికైనా అర్థం కాకపోతే ఏం డౌట్ ఉందో కామెంట్ బాక్స్లో మీ డౌట్ ఉండి మీరు పెట్టండి, నేను క్లియర్గా అర్థం చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ. ఓకే, క్లియర్. సో ఈ క్వశ్చన్ చూడండి, ఏమంటున్నాడు, ఎక్స్ కామా వై కామా జెడ్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ సచ్ దట్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 38 అంటున్నాడు. సో మళ్ళీ మనకు ఈవెన్ నెంబర్ 38. వాట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటున్నాడు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నాన్న. సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 38 అన్నప్పుడు ఇక్కడ మనం ఎక్స్ అనేది 2 తీసుకుంటే 2 అనేది మ్యాక్సిమం ప్రైమ్ నెంబరా కాదు. సో ఎక్స్ అనేది 2 తీసుకోకూడదు. ఇక్కడ ఫైండ్ ది మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నాడు కాబట్టి ఎక్స్ 2 తీసుకుంటే అది మినిమం వాల్యూ అవుతుంది. దేర్ ఫోర్ ఎక్స్ ఒకటి వదిలేసి మిగతా రెండిట్లో ఏదైనా 2 తీసుకోండి. నేను జెడ్ 2 తీసుకుంటాను. ఓకే, ఈక్వల్ టు 38. అప్పుడు ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 34 అవుతుంది. క్లియర్. సో వాట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఎక్స్ నాన్న, ఇప్పుడు 2 ప్రైమ్ నెంబర్స్ని యాడ్ చేస్తే మనకు 34 రావాలి.
సో 2 ప్రైమ్ నెంబర్స్ని యాడ్ చేస్తే 34 రావాలి అంటే మీరు బాగా గమనించండి. 33 అండ్ 36 కదా, ఇది 38 - 2. సో 33 3 చేయండి, ఎంత వస్తుంది? 36. కానీ ఇక్కడ 33 అనేది ప్రైమ్ కాదు, సో ఇది తీసుకోకండి మీరు. తర్వాత ఏం ఆలోచిస్తున్నారు మీరు? 31 5 తీసుకోండి. సో 31 ప్రైమే, 5 ప్రైమే, 2 యాడ్ చేస్తే 36 వచ్చింది. నో వాట్ ఈస్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఎక్స్? మరి ఇప్పుడు 31 కదా నాన్న. సో ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. ఆ విధంగా మీరు ఈ కండిషన్ని ఏ 2 ప్రైమ్ నెంబర్ సాటిస్ఫై చేస్తుందో అది కూడా ఎక్స్ అనేది మ్యాక్సిమం వాల్యూ పెద్ద నెంబరే తీసుకోవాలి. ఎందుకంటే వై అనేది ఇక్కడ మనకి ఎక్స్ అనేది మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ చేయమని, కాబట్టి కంపల్సరీ వై అనేది ఎక్స్ కంటే చిన్నగా ఉంటుంది. ఓకే, 31 + 5 36, ఈ 2 ప్రైమ్ నెంబర్స్. సో ఇది మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఎక్స్ అవుతుంది. క్లియర్ నాన్న? నెక్స్ట్ కో ప్రైమ్స్, వెరీ ఇంపార్టెంట్ నాన్న. కో ప్రైమ్స్ అంటే ఏం లేదు, ఇక్కడ డెఫినేషన్ ఏం చెప్తుండో, ఇఫ్ ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ HCF ఆఫ్ 2 నెంబర్స్ ఈస్ 1, దెన్ దోస్ టైప్ ఆఫ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ కో ప్రైమ్స్ నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 2, 3 అన్నాడు. 2కి 3కి కామన్ ఫ్యాక్టర్ ఏముంది? ఓన్లీ 1 ఉంది, 1 టేబుల్లోనే వెళ్తుంది అది. సో 2, 3 అనేటివి కో ప్రైమ్స్ నాన్న. 11, 13 కూడా ఓన్లీ 1 టేబుల్లోనే వెళ్తుంది, 2 కామన్గా. సో తర్వాత 16, 9, అదేంటి సార్ 16 ప్రైమ్ నెంబరే కాదు, 9 కూడా ప్రైమ్ నెంబర్ కాదు, ఎట్లా కో ప్రైమ్స్ అయితే అంటారా? చూడండి, అవి ప్రైమ్ ఇండివిజువల్ నెంబర్స్ ప్రైమ్ అయినా అవ్వకపోయినా దట్ డజంట్ మ్యాటర్ అండి. ఇక్కడ మీరు డెఫినేషన్ చూడండి, ఏమన్నా 2 నెంబర్స్ వాటికి ఒక కామన్ ఫ్యాక్టర్ HCF అనేది 1 ఉంటే ఆ 2 కో ప్రైమ్స్ అవుతాయి మనకు. ఓకే, ఆ 2 కో ప్రైమ్సే అవుతాయి. సో 16, 9 అనేది ఓన్లీ 1 టేబుల్లోనే కామన్గా వెళ్తుంది, వేరే ఏ టేబుల్ వెళ్ళదు. ఇది 4 టేబుల్ అవుతుంది, ఇది 3 టేబుల్ అవుతుంది, ఇది 4 టేబుల్ అవుతుంది, ఇది 4 టేబుల్ అవుతుందా? పోదు. ఇది 3లో అవుతుంది, 3లో అవుతుందా? పోదు. సో ఇది 1 టేబుల్ అవుతుంది 16, ఇది కూడా 1 టేబుల్ అవుతుంది. సో HCF అనేది 2 నెంబర్స్కి HCF అనేది 1 ఉంటే దెన్ దోస్ 2 నెంబర్స్ ఆర్ కాల్డ్ కో ప్రైమ్స్ నాన్న. అర్థమైందా? పరస్పర ప్రధాన సంఖ్యలు అంటాం వాటిని. సో 2 సంఖ్యల గాసాబా ఒకటి అయితే ఆ సంఖ్యలను మనము కో ప్రైమ్స్ అంటాము. ఓకే, మీరు నోట్బుక్లో క్లియర్గా అన్ని రాసుకోవాలన్న. మళ్ళీ ఈ కాన్సెప్ట్ మనం చెప్పలేం, బేసిక్ ఇవి అందరికీ తెలిసి ఉండాలి. ఓకే, నెక్స్ట్ దీనిపైన మనం క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. తర్వాత ట్విన్ ప్రైమ్స్ అంటుంది. ట్విన్ ప్రైమ్స్ అంటే ఏమీ లేదన్న, వెన్ 2 కాన్సెక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ విత్ అన్ ఇంటర్వెల్ ఆఫ్ 2 దెన్ దే ఆర్ కాల్డ్ ట్విన్ ప్రైమ్స్. 2 వరుస ప్రధాన సంఖ్యల మధ్య అంతరం 2 అయితే వాటిని కవల ప్రధాన సంఖ్యలు అంటారు. చూడండి, కాన్సెక్యూటివ్ అంటే ఇంపార్టెంట్ అన్న. కాన్సెక్యూటివ్ అంటే పక్క పక్కనే ఉండేది, ఇమ్మీడియట్గా ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ నెంబర్స్ రాద్దాం, 2, 3, 5, 7, 11, 13, అంతే. సో చూడండి, ఇప్పుడు 2 తర్వాత 3 ఉంది, ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత ఉంది? 1 ఉంది. సో ఇది కాదు, ఎందుకంటే గ్యాప్ 2 ఉండాలి, ఇంటర్వెల్ 2 ఉండాలి. 3 తర్వాత 5 ఉంది, పక్కనే 2 పక్కనే ఉన్నాయి. సో అది కాన్సెక్యూటివ్ అంటాం. సో 3కి 5కి ఇంటర్వెల్ ఎంత ఉంది? మధ్య గ్యాప్ 2 ఉంది. సో 3, 5 అనేది మనకు ప్రధాన సంఖ్యలు అవుతాయి, జంట ప్రధాన సంఖ్యలు, ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. తర్వాత 5, 7 పక్కన ఉన్నాయి కాన్సెక్యూటివ్, ఆ రెండింటి మధ్యలో గ్యాప్ కూడా 2 ఉంది. సో దేర్ఫోర్ 5, 7 కూడా మనకు ట్విన్ ప్రైమ్స్ అవుతాయి. ఇది 13 అన్న, 3 కాదు, 13 కరెక్షన్ చేసుకోండి. ఓకే, పీపీటీలో టైప్ చేస్తున్నప్పుడు మిస్టేక్ పోయినట్టుంది, అది 13. సో 11, 13 కూడా పక్కన ఉన్నాయి, వాటి మధ్యలో డిస్టెన్స్ గ్యాప్ కూడా 2 ఉంది, డిఫరెన్స్ అనేది 2 ఉంది. కాబట్టి సో 2 ఈజ్ ద ఇంటర్వెల్, కాబట్టి 11, 13 కూడా ట్విన్ ప్రైమ్స్ అవుతాయి. ఇది డెఫినేషన్ అన్న. ఓకే, సో ఇప్పటివరకు లైక్ కొట్టను అంటే లైక్ కొట్టను అన్న ప్లీజ్. క్వశ్చన్స్ చూద్దాం దీని మీద మనం. సో ఏ విధంగా అడుగుతాడో క్వశ్చన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకు దీనిపైన జనరల్గా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ కో ప్రైమ్ అంటున్నాడు నాన్న. ఏమంటుండో? కో ప్రైమ్ అంటుండే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇప్పుడు బాగా గమనిస్తే ఇక్కడ 156, 126 అనేది 2 టేబుల్ వెళ్తుంది, కాబట్టి ఇది మన కో ప్రైమ్ అవ్వదు. కో ప్రైమ్స్ అంటే నేను మీకు ఏం చెప్పాను డెఫినేషన్, కో ప్రైమ్స్ అంటే HCF ఓన్లీ 1 ఉండాలి, కానీ ఇక్కడ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 2 కూడా వస్తుంది. 2 కాకుండా వేరేది కూడా వస్తుంది. ఓకే, సో ఓన్లీ 1 టేబుల్లోనే వెళ్ళాలి, కామన్ ఫ్యాక్టర్ 1 ఉండాలి. సో ఈ విధంగా ఇది చూసుకున్నట్టయితే ఇది 23 1 23 4 పోతుంది ఇది. సో ఇది మనకు 23 టేబుల్లో కూడా పోతుంది. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 23 కూడా ఉంది, ఇక్కడ పాసిబిలిటీ ఉంది 1 కాకుండా. సో ఇది కూడా ఆప్షన్ తప్పు. సో ఇది కూడా మనకు 3 టేబుల్లోనే వెళ్తుంది కదా. 3 8 3 1 3 1 3 7. సో 3 హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 3 అవుతుంది, 1 కాదు.
సో ఈ 3 ఆప్షన్లు పోయినాయి కాబట్టి ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్ కరెక్ట్గా. క్లియర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటుండో, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ పేర్ ఆఫ్ కో ప్రైమ్స్ అంటున్నాడు. సో పేర్ ఆఫ్ కో ప్రైమ్స్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ సేమ్ కాన్సెప్ట్. 735 అనేది 7 టేబుల్ వెళ్తుంది. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1 కాదు. ఇక్కడ మీరు 217 651 చూస్తే కూడా మనకు 271 1 271 3 వెళ్ళిపోతుంది ఇది కదా. సో ఇది కూడా కాదు మనకు. 217 అనేది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. ఇది కూడా కాదు. 32 62 2 టేబుల్ కూడా వెళ్తుంది మనకు. ఓకే. సో దేర్ ఫర్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్గా ఈ విధంగా మీరు ఐడెంటిఫై చేయాలి. డెఫినేషన్ తెలిస్తే ఈజీగా అన్ని సాల్వ్ చేస్తారు. ఓకే. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ ద నెంబర్స్ ఆర్ రిలేటివ్లీ ప్రైమ్ టు ఈచ్ అదర్. చూడండి, రిలేటివ్లీ ప్రైమ్ టు ఈచ్ అదర్ అంటుండే. రిలేటివ్లీ ప్రైమ్ టు ఈచ్ అదర్ అంటే కూడా కో ప్రైమ్సే. కో ప్రైమ్స్కి ఇంకో పేరు అది. రిలేటివ్లీ ప్రైమ్ టు ఈచ్ అదర్. రిలేటివ్లీ ప్రైమ్ టు ఈచ్ అదర్. ఓకే. రిలేటివ్లీ ప్రైమ్ టు ఈచ్ అదర్ అంటే కూడా మనకు కో ప్రైమ్స్ అని అర్థం. పెద్దగా రాస్తున్నా మీకు గుర్తుండాలని. ఓకే. కో ప్రైమ్స్ అవుతాయి అది. క్లియర్. సో దేర్ ఫర్ ఇందులో మనకు కో ప్రైమ్స్ ఏమవుతాయి మళ్ళీ ఒకసారి మీరు గమనిస్తే 51 1 51 టేబుల్లో ఈ 2 పోతాయి మనకు. ఇది కాదు. ఇది 3 టేబుల్ వెళ్తాయి. ఇది కాదు. సో ఇది కూడా మనకు ఒక టేబుల్ వెళ్తాయి. ఇది కూడా కాదు. సో ఆప్షన్ ఏ అనేది మనకు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ 1 వస్తుంది. వేరే ఏ కామన్ ఫ్యాక్టర్ లేదు దీని కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. చూస్తేనే తెలిసిపోతుంది మనకు అక్కడ. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ పేర్ ఆఫ్ కో ప్రైమ్ నెంబర్స్ అంటున్నాడు. సో కో ప్రైమ్ నెంబర్స్ అంటే మళ్ళీ సేమ్ కాన్సెప్ట్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది ఉండాలి. సో మీరు అబ్జర్వ్ చేస్తే 81 అనేది 9 స్క్వేర్, ఇది అనేది 4 స్క్వేర్. సో 2 డిఫరెంట్ టేబుల్స్ వెళ్తాయి. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఓన్లీ 1 ఉంటుంది. సో బ్లైండ్గా మీరు ఆప్షన్ బి సెలెక్ట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ స్క్వేర్స్ కాబట్టి డిఫరెంట్ టేబుల్స్ పోతాయి. సేమ్ టేబుల్స్ అయితే పోవు అవి. ఓకే. సో ఈ క్వశ్చన్ చూడండి ఏమంటుండే మనకు, ఇన్ విచ్ ఆఫ్ ద పేర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈస్ నన్ ఆఫ్ ద 2 నెంబర్స్ ఏ ప్రైమ్ నెంబర్ బట్ ద 2 నెంబర్స్ ఆర్ కో ప్రైమ్స్ అంటున్నాడు. సో మీరు బాగా గమనించండి, నన్ ఆఫ్ ద 2 నెంబర్స్ ఏ ప్రైమ్ నెంబర్ అంటే ఈ 2 దాంట్లో ప్రైమ్ నెంబర్ కావంట. సో ప్రైమ్ నెంబర్ కాకుండా ఆ 2 కో ప్రైమ్స్ అవ్వాలి. ఇచ్చిన నెంబర్స్లలో ప్రైమ్ నెంబర్స్ అవన్నీ నెంబర్స్ చూసుకోవాలి ఫస్ట్ మీరు. సో ఒకసారి మీరు బాగా గమనిస్తే 19 అనేది మనకు ప్రైమ్ నెంబర్ కాబట్టి ఆప్షన్ సి అసలే రాదు. 11 కూడా ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇది కూడా అసలే కాదు. సో ఉంటే ఇందులో ఉండాలి, ఇందులో ఉండాలి. రెండిట్లో కో ప్రైమ్ ఏది మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు 21 35 అంటే 7 3 21 7 5 35. సో 7 అనేది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో 1 అనేది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ వస్తలేదు. సో ఇది తప్పు. 8 25 అనేది మనకు ఓన్లీ 1 టేబులే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. వేరే ఏ టేబుల్లో వెళ్ళవు 8 25 కామన్గా. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సింపుల్ అన్న, జస్ట్ ఐడెంటిఫై చేయాలి అంతే. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటుంది చూడండి. ట్విన్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్ హూస్ డిఫరెన్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 2. అంతే కదా, ఇంటర్వెల్ 2 ఉండాలి. ద నెంబర్ ఆఫ్ ట్విన్ ప్రైమ్స్ బిట్వీన్ 35 and 100. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ప్రైమ్ నెంబర్స్ రాయాలి 35 to 100 మధ్యలో. సో మీకు ఆల్రెడీ మైండ్లో పెట్టుకోమని చెప్పాను. 37 41 43 53 59 61 67 71 73 79 83 89 97. సో ట్విన్ ప్రైమ్స్ అంటే పక్కన ఉండాలి విత్ 2 డిఫరెన్స్. 41 43 పక్కన ఉన్నాయి, 2 డిఫరెన్స్. ఒక పేరు ఒకటి ఉంది. ఓకే. 53 59 కాదు, 59 61 ఎస్ పక్కన ఉన్నాయి, 2 డిఫరెన్స్ ఉంది. ఓకే. తర్వాత 67 71 కాదు, 71 73 ఎస్ పక్కనే ఉన్నాయి, 2 డిఫరెన్స్ ఉంది. 79 83 కాదు, 83 89 కాదు, 89 97 కాదు. సో మనకి ఇక్కడ ద నెంబర్ ఆఫ్ ట్విన్ ప్రైమ్స్ అని అడిగిండు. వాళ్ళు ద నెంబర్ ఆఫ్ ట్విన్ ప్రైమ్స్ ఎన్ని ఉన్నాయన్నా, 1 2 3. సో 3 ఉన్నాయి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సింపుల్. 3 నెంబర్స్ విచ్ ఆర్ కో ప్రైమ్ టు ఈచ్ అదర్ ఆర్ సచ్ దట్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద ఫస్ట్ 2 ఈస్ 391 అండ్ దట్ ఆఫ్ ద లాస్ట్ 2 ఈస్ 943. ఫైండ్ ద మిడిల్ నెంబర్ అంటున్నాడు. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు బాగా గమనించండి. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, నేను ఏ కామా బి కామా సి 3 కో ప్రైమ్స్ అనుకుంటాను. ఫస్ట్ 2 ఒక ప్రోడక్ట్ ఏ ఇంటూ బి ఎంత అంటున్నాడు, 391 అంటున్నాడు. ఓకే. లాస్ట్ 2 ఎంత అంటున్నాడు, బి ఇంటూ సి ఎంత అంటుండు, 943 అంటున్నాడు. 943. సో ఇక్కడ మీరు బాగా గమనిస్తే నాన్న, ఏ ఇంటూ బి, బి ఇంటూ సి. ఇప్పుడు మీరు దీన్ని డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే బీబీ క్యాన్సల్, అంటే బి అనేది కామన్ మల్టిపుల్ దీనికి.
సో 391ని మనం ఏ విధంగా రాసుకోవాలి అంటే పైన కింద సేమ్ నెంబర్తో మల్టిప్లై వచ్చేటట్టు రాసుకోవాలి. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నాన్న 391ని మనము ఏ విధంగా రాసుకోవచ్చు, ప్లస్ కింద 943 ఉంది కదా, సో 943 కూడా మనకు సేమ్ బీతో మల్టిప్లై అయ్యే విధంగా రాసుకోవాలి. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నాన్న మనము 391ని 17 × 23 రాసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం 23కి ఎంత ఇంటూ చేస్తే 943 వస్తుంది, 41. సో ఇప్పుడు మీరు బాగా గమనించండి, ఏ అనేది 17 అవుతుంది, బి అనేది 23 అవుతుంది, బి అనేది 23 అవుతుంది, సి అనేది 41 అవుతుంది. అప్పుడు మిడిల్ నెంబర్ అంటే ఏమనుకున్నాం, బీనే కదా. సో మిడిల్ నెంబర్ ఏమొచ్చింది, 23 అనే కదా. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ కదా. క్లియర్, వెరీ సింపుల్ నాన్న. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 4 ప్రైమ్ నెంబర్స్ అన్నాడు ఈసారి, ఏ కామా బి కామా సి కామా డి. సో ఫస్ట్ 3 యొక్క మల్టిప్లికేషన్ ఎంత అన్నాడు, ఏ ఇంటూ బి ఇంటూ సి డివైడెడ్ బై లాస్ట్ 3 అన్నాడు, బి ఇంటూ సి ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు 385 బై 1001 అంటున్నాడు నాన్న. సో ఇక్కడ బీసీ ఇక్కడ బీసీ, సో ఈక్వల్ వచ్చే విధంగా మనం మల్టిప్లై చేయాలి. మీరు బాగా గమనించండి, ఇక్కడ మనం 385ని ఏ విధంగా రాసుకోవచ్చు, ఫస్ట్ 5 × 7 × 11 రాయొచ్చు. 5 7 35, 35 11 385. సో ఇక్కడ 7 11 రాసాం, ఎందుకంటే బీసీ ప్లేస్లో 7 11 పెట్టినాం కాబట్టి. కింద కూడా 7 × 11 × 7 11 77, 77కి ఎంత ఇంటూ చేస్తే 1001 వస్తుంది మనకు. 13 మల్టిప్లై చేయాలి. దేర్ఫోర్ ఇక్కడ మనకి ఏమడిండు, ఫైండ్ ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ అంటుండు. సో వీటిలో స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏముంది నాన్న, 5 కదా. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మీరు మినిమం కామన్ సెన్స్ మన లాజిక్ యూజ్ చేసి ఈ నెంబర్స్ మనం ఫైండ్ చేయాలి. ఓకే, ప్రైమ్ నెంబర్స్ పైన మీకు పట్టు ఉంటే ఈజీగా చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ప్రైమ్ నెంబర్స్ మల్టిప్లై చేస్తున్నాం మనం కదా. క్లియర్, నెక్స్ట్, ఎందుకంటే ఏబిసిడి అనేది ప్రైమ్ నెంబర్స్ అన్నాం కాబట్టి. 3 నెంబర్స్ విచ్ ఆర్ కోపరెంట్ టు వన్ అనదర్ ఆర్ సచ్ దట్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఫస్ట్ 2. సో ఇది చూడండి, ఇది హోంవర్క్ ఇస్తున్నా, మీరు ట్రై చేయండి. సేమ్ క్వశ్చన్ దేనిలాగంటే దీనిలాగా సేమ్ క్వశ్చన్ మీరు ట్రై చేయండి. హోంవర్క్ ఇస్తున్నా, ఆన్సర్ కామెంట్ చేయండి. ఎవరు కామెంట్ చేస్తారో చూద్దాం. సో ఎవరైతే కామెంట్ చేస్తారో ఈ కాన్సెప్ట్ అర్థమైనట్టు మీకు. క్లియర్, సో ఆన్సర్. సో నెక్స్ట్ టాపిక్ మనకు కాంపోజిట్ నెంబర్స్ నాన్న. కాంపోజిట్ నెంబర్స్ అని చెప్పాను, ఏం చెప్పాను, 2 ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ ఉంటే వాటిని మనం కాంపోజిట్ నెంబర్స్ అంటాం. దీనికి 2 కంటే ఎక్కువ కారకాలు ఉంటాయి. సో స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ ఏంది, 4. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఓకే, అది చిన్న సంయుక్త సంఖ్య. స్మాలెస్ట్ ఆడ్ కాంపోజిట్ నెంబరు, ఆడ్ నెంబర్ ఎక్కడ ఉంది, స్మాలెస్ట్ 9 కదా ఆడ్ నెంబర్, 6 8 ఈవెన్ 9 ఆడ్ నెంబర్, స్మాలెస్ట్ 9. ఓకే, ఇక్కడ ఇంతకుముందు చెప్పాను మీకు, 1 అనేది ప్రైమ్ కాదు, కాంపోజిట్ కూడా కాదు. ఓకే, క్లియర్. అండ్ మనకి పాయింట్ అంత అవసరం లేదు. ఏమంటుంది చూడండి, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ఎనీ 2 ఆడ్ ప్రైమ్ నెంబర్స్ దెన్ a² + b² అండ్ a² - b² ఈజ్ కాంపోజిట్ నెంబర్ అంటున్నాడు. అంటే ఇప్పుడు 3 అనేది ప్రైము, 5 అనేది ప్రైము, ఇది AB అనుకుందాము. a² + b² ఎంత అవుతుంది, 3² 9, 5² 25 ఈజ్ ఈక్వల్ టు 36 అవుతుంది. ఈ 36 అనేది మనకు కాంపోజిట్ నెంబర్ అంటున్నాడు, అంతే కదా. ఎందుకంటే దీనికి 1 2 3 4 6 ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, మోర్ దెన్ 2. తర్వాత a² - b² కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము దీని ఏ అనుకుంటే దీని బి అనుకుంటే 5² అంటే 25 - 9, 3 3 9 ఎంత 16 వస్తుంది, అంతే కదా. 16, సో 16కి మనకు 1 2 4 8 ఇట్లా మనకు ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో అది కూడా మనకు కాంపోజిట్ నెంబర్ అవుతుంది. క్లియర్. సో కాంపోజిట్ నెంబర్ పైన ప్రాబ్లం చూడండి ఎలా అడుగుతాడో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ అంటుండు. 4 కదా మనం నేర్చుకుంది ఇంతకుముందు స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్. ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అడిగింది 2022లో. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ కరెక్ట్ అంటున్నాడు. చూడండి ఒకసారి, 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నర్ కాంపోజిట్, అంతే ఇది కరెక్ట్. 0 ఈజ్ నైదర్ పాజిటివ్ నర్ నెగిటివ్, ఇది కూడా కరెక్ట్. √2 ఈజ్ అన్ ఇరేషనల్, ఇది కూడా కరెక్ట్. 3 కరెక్ట్ అయినప్పుడు ఇది తప్పు అవుతుంది కదా ఖచ్చితంగా. ఆ విధంగా మీరు ఎలిమినేట్ చేసుకోవాలి. సో మనకు క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్ అయిపోయింది నాన్న. మీకు ఈ క్వశ్చన్స్లో ఏ క్వశ్చన్ అయితే అర్థం కాలేదో అది కామెంట్ బాక్స్లో మీరు తెలియజేయండి. నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను మీకు ఖచ్చితంగా. అండ్ ఈ వీడియోని ఖచ్చితంగా మీరు లైక్ చేయండి ప్లీజ్, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ కామెంట్లో మీకు మొబైల్లో చూస్తున్న వాళ్ళకు రైట్కి మీరు ఇలా స్వైప్ చేస్తే హైప్ అని ఒక ఆప్షన్ వస్తుంది, హైప్ పైన నొక్కండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ మీకు యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ అయితే అప్లోడ్ చేస్తాను.
యూనిట్ డిజిట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు రిమైండర్ థీరం ఉంటుంది. రిమైండర్ థీరం అయినాక నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, నెంబర్ ఆఫ్ జీరోస్, ఇలా మనకు చాలా కాన్సెప్ట్ ఉంటాయి. అవన్నీ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ నాన్న. హ్యావ్ ఎ నైస్ డే.